సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కేవలం 2 ఏళ్లలో సుమారు 800 ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగాయన్నారు. ఇక పేర్కొన్నారు. రేపు తిరుపతిలో ప్రముఖ ఏసీల తయారీ సంస్థ క్యారియర్ కంపెనీకి మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని మంత్రి టీజీ భరత్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 22 నెలల్లోనే చంద్రబాబు నాయుడు అలాగే ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ లోకేష్ కృషితో భారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు శ్రీ సిటీ తిరుపతిలో జరగబోయే ఏసీ సంస్థ, అమెరికాకు చెందిన క్యారియర్ ఏసీ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోంది. దాని శంకుస్థాపన కార్యక్రమం లోకేష్ ఆధ్వర్యంలో జరగనుంది. సుమారు 1000 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ రానుంది. దీని గురించి మరింత సమాచారం మనతో ఉన్నారు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ టీజీ భరత్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రేపు క్యారియర్ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తుంది. ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఆధ్వర్యంలో జరగబోతుంది. దాని గురించి సో ఫెంటాస్టిక్ అండి. మీరు చూస్తే లాస్ట్ 22 మంత్స్లో దాదాపు 10 lakh ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ క్లియర్డ్ ఫ్రమ్ ఎస్ఐపిబి క్యాబినెట్ నుంచి క్లియర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ అవుతా పోతున్నాయి అన్నమాట. ఎస్పెషలీ క్యారియర్ లాంటి సంస్థ మన రాష్ట్రానికి రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మీరు చూస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి రివ్యూ చేసిన ఫోర్బ్స్ది రిపోర్ట్ బట్టి కూడా పెట్టుబడులు పెట్టే దాంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దాంట్లో కానీ 25% ప్లస్ మనము అట్రాక్ట్ చేసుకోగలిగినాం. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ సిబిఎన్ బ్రాండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండి. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనకు అంత ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరుగుతుంది. ఇంకా మీరు చూస్తే రేపు వచ్చే నెక్స్ట్ క్యాబినెట్లో కూడా దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఎస్పెషలీ గూగుల్ అనేది వచ్చిన తర్వాత సంస్థ వైజాగ్కి డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్ నాలెడ్జ్తో వచ్చేది సంస్థ కాబట్టి ఆ గూగుల్ అనే బ్రాండ్ మన వైజాగ్ రావడంతో ఆల్ ఓవర్ వరల్డ్ వైజాగ్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అనేది క్లారిటీ రావడం జరిగింది. సో ఇప్పుడు డేటా సెంటర్స్కి చాలా అట్రాక్షన్ రావడం జరిగింది. ఎన్నో ఇండస్ట్రీస్ వైజాగ్కి వచ్చే దాంట్లో ఉంది. ఎస్పెషలీ డేటా సెంటర్కి సంబంధించింది ఆర్ ఐటీ కంపెనీస్కి సంబంధించింది. ఇదే కాకుండా ఆల్ ఓవర్ స్టేట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి చోట సారు 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టే దాంట్లో కానీ, లేకపోతే నిన్న కూడా రివ్యూ చేసిన దాంట్లో క్లస్టర్ వైజ్గా పార్క్స్ డెవలప్మెంట్ చేస్తే మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అది ప్లానింగ్ జరుగుతోంది. సో లాడ్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ సార్. మనం చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా 5 ఏళ్ళలో నెరవేర్చబోతున్నాం. అండ్ ఇదే కాకుండా ఇంకా ఎక్కువ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ద వే ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్, ఇట్ కెన్ బి ఈవెన్ మోర్ దెన్ దట్. బట్ టుడే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్ నుంచే మనకి ఇన్ని ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. అండ్ ముందు కూడా మంచి ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. సార్, ఈ నెల ఆఖరున 3 రోజులు మహానాడు కార్యక్రమం నెల్లూరులో నిర్వహించబోతున్నారు. వీటి కార్యక్రమం ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మహానాడులో మనకు అందరికీ తెలుసు, క్యాడర్కి ఇట్ ఈస్ ఒక పండగ లాంటి వాతావరణం. 3 రోజులు అందరూ పాల్గొంటారు. ఇట్ ఈస్ లైక్ ఒక ఫెస్టివల్ తరం ఉంటుంది మనకి. సో అన్ని డిస్కషన్స్ అవుతుంటాయి. ఎట్లా మనం ముందుకు తీసుకోపోవాలా, లాస్ట్ 1 ఇయర్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎట్లా తీసుకోపోవాలా, ఒక ప్లానింగ్, ఒక విజన్ థాట్ ప్రాసెస్తో ప్లాన్ చేసుకుంటూ పోతుంటారు. సో దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ఇదొక పెద్ద ఫెస్టివల్ తర. అండ్ దాంట్లో అన్ని రకాలుగా డిస్కషన్స్ జరుగుతాయి. అన్ని శాఖలది కూడా డిస్కషన్ జరుగుతాయి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసేది ఉంటే అవి కూడా డిస్కషన్ జరుగుతుంటాయి. ముందు ఎట్లా తీసుకోవాలా, ప్రజలకి ఎంత దగ్గర కావాలా, వాళ్ళ ఇష్యూస్ ఏమి, ఎట్లా సాల్వ్ చేయాలా, ఇవే మాకు ఆలోచన ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ కూడా ఉంటుంది. అండ్ బేసిక్లీ ఈ 3 days ఈజ్ అ బిగ్ ఫెస్టివల్ ఫర్ తెలుగుదేశం పార్టీ. సార్, రీసెంట్గా ఎలక్షన్స్ రిలీజ్ అయినాయి 5 రాష్ట్రాల్లో. అయితే వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో బీజేపీ ఒక ప్రపంచం సృష్టించింది. అక్కడ ప్రజలు ఇంచుమించు స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతున్నారు. ఎన్డీఏ విస్తరణ గురించి మీ మాటల్లో చెప్పండి. ఎన్డీఏ అండ్ మోడీ గారు నుంచి ఐ థింక్ మన దేశం అనేది ఈరోజు
ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఇండియాని కానీ మోడీ గారిని అప్రిషియేట్ చేసే రీజన్ ఏమంటే బికాజ్ ఆఫ్ బీజేపీ తీసుకున్న స్టాండ్ అనుకోండి, ఎన్డీఏ తీసుకున్న స్టాండ్ అనుకోండి, ఒక ఐడియాలజీ, ఒక ప్లానింగ్గా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా దే ఆర్ అప్రిషియేటింగ్. అండ్ టుడే వై వెస్ట్ బెంగాల్ అక్కడ ఇండిపెండెన్స్ వచ్చిన ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక కమ్యూనిటీని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారనమాట. అదే కాకుండా బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇక్కడికి రావడం, ఇల్లీగల్గా ఇక్కడ ఉండడము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా పాలన అక్కడ చీఫ్ మినిస్టర్ ఎన్డీఏ నుంచి ఉండబోతున్నారు, బీజేపీ తరఫున ఉంటారు. సో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కానీ ఇది అంతా కూడా లాస్ట్ 15 ఏళ్ళలో మమతా బెనర్జీ గారి పీరియడ్లో లా అండ్ ఆర్డర్ అనేది ఇట్ వాజ్ వర్స్ట్. మీరు చూస్తే కూడా నిన్న కూడా ఒక ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా డాటర్ది రేప్ కేసులో విక్టిమ్ ఆమె ఏ రకంగా అంటే ప్రజలు తీర్పు ఎట్లిచ్చారు, ఆమెను గెలిపించారు అంటే దట్ మీన్స్ అక్కడ సిచ్యువేషన్ గ్రౌండ్ రియాలిటీ లాస్ట్ 15 years దే హ్యావ్ సఫర్డ్. నౌ వెస్ట్ బెంగాల్ ఈజ్ గోయింగ్ టు గ్రో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ గారు, బీజేపీతో ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ ఈజ్ గోయింగ్ టు గ్రో నౌ. అండ్ అందుకనే అక్కడ అందరికీ దెర్ ఈజ్ అ హ్యాపీనెస్ దట్ దే గాట్ ఫ్రీడమ్ అనే ఫీలింగ్ ఉంది. సో ఫ్యూచర్ విల్ బీ వెరీ బ్రైట్ ఫర్ వెస్ట్ బెంగాల్. చూసారు కదా, ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలన్నీ ముందుకొస్తున్నాయి. సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది. రేపు ప్రముఖ భారీ సంస్థ ఏసీ తయారీ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తుంది. ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. ఇంకా చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో ఒక ప్రపంచం సృష్టించింది ఎలక్షన్స్. ఎందుకంటే సుమారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక స్వతంత్రం లాగా ఫీల్ అవుతున్నారు. బీజేపీ రాకతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటి నుంచి పాలన చక్కగా ఉండబోతుందన్న ఆనందం కూడా వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అలాగే మహానాడు కార్యక్రమం కూడా ఇది ప్రజలకు ఒక భారీ పండగ లాంటిదని టీడీపీకి సంబంధించి అలాగే ప్రజలకు సంబంధించి ఇది ఒక పండగలా జరుపుకోబోతున్నారని రానున్న 3 రోజులు అంటే ఈ నెలాఖరు 3 రోజులు ఆ మహానాడు కార్యక్రమం నెల్లూరులో నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ ఘనంగా జరగబోతున్నాయని కూడా చెప్తున్నారు. పీజీఆర్ఎస్కి సంబంధించి కూడా రెవెన్యూ కార్యక్రమాలన్నీ రెవెన్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయని వాటికి కూడా పరిష్కరించే ప్రయత్నంగా ఉండబోతుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.